ది గ్రేట్ ఇండియన్ కిచెన్ 1 hour 30 minutes రన్ టైమ్తో తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యి ఇప్పుడు G5లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతున్న సినిమాని చూసిన తర్వాత సినిమా మంచిదే, కంటెంట్ మంచిదే, కానీ ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే నచ్చలేదు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడవాళ్ళకి లేదా హౌస్ వైఫ్స్గా ఉండి కష్టాలు పడే వాళ్ళకి ఈ సినిమా నచ్చొచ్చు. ఎందుకంటే బయట నిజంగా ఇంతలా ఆడవాళ్ళంటే వంటగదికే పరిమితం అని వేస్ట్గా ఆలోచించి కష్టపెట్టే మూర్ఖులు కూడా నిజంగా ఉన్నారు కాబట్టి. ఇక హిందీలో వచ్చిన డార్లింగ్స్, ప్రైమ్లో రిలీజ్ అయిన అమ్ము, కష్టాలు పడే ఆడవాళ్ళు అనే కాన్సెప్ట్తో వచ్చిన ఈ 2 సినిమాల కంటే ఇదేం అంత నచ్చలేదు నాకైతే. నేను మలయాళంలోని ఒరిజినల్ వెర్షన్ అయితే చూడలేదు, కానీ నాకు ఎందుకు నచ్చలేదు అన్న మైనస్ పాయింట్స్లో చూద్దాం. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మధ్యలో ఒక 5 seconds ఇలా స్లైట్ అడల్ట్ టచ్ ఉంటుంది, అది తప్పితే మిగతాదంతా చూడొచ్చు. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ స్టోరీ దేనికోసమో చెప్పుకుంటే, కొత్తగా పెళ్ళై అత్తగారింట్లో ఇంటి పనులకు మాత్రమే పరిమితం చేసిన ఒక హౌస్ వైఫ్ యొక్క మనోవేదనను చూపించేదే ఈ సినిమా. రేటింగ్ని మైనస్ పాయింట్స్ని చూసే ముందు ప్లస్ పాయింట్స్ చూద్దాం. సినిమాలో మెచ్చుకోదగిన విషయం ఏంటంటే, ఒక హౌస్ వైఫ్ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారో, ఇంకా ట్రెడిషన్స్ లాంటి వాటి వలన ఎలా ఇబ్బంది పడతారో, అత్తమామల నుండి ఎలా ఇబ్బంది పడతారో, భర్త వైపు నుండి ఎలా ఇబ్బందులు పడతారో ఇవన్నీ మ్యాక్సిమం చూపించారు. ఈ అటెంప్ట్కి మాత్రం ఎప్రిషియేట్ చేసి తీరాలి ఈ విషయానికి. ఆబ్వియస్గా ఐశ్వర్య రాజేష్ గారి పెర్ఫార్మెన్స్, ఇంకా రాహుల్ రవీంద్రన్ మరియు మిగతా క్యాస్ట్ యాక్టింగ్ సాగదీసినా సరే చాలా న్యాచురల్గా అనిపించే కొన్ని కిచెన్ రూమ్ సీన్స్, క్లైమాక్స్కి ముందు వచ్చే లాస్ట్ 25 minutesలోని సిచ్యువేషన్స్, ఓవరాల్ సినిమా చూశాక ఒక్కసారి హౌస్ వైఫ్గా ఒక ఆడవాళ్ళని ఇంతలాగా ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకు కూడా స్వేచ్ఛనివ్వాలి అని మనలో ఆలోచన తెప్పించే ఒక మెసేజ్. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ ఒకటే లాగరా నాయన. సింక్లో ఉండే ఒక పాత్రను తీసి దాన్ని ఏదో ఒకటి పెట్టి తోముతూ ఇంకా తోముతూనే ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసి దాన్ని ఆరబెట్టి ఇదంతా అయ్యేంత వరకు ఎక్కడ కట్ లేకుండా ఇలాంటి ఒక 5-6 సీన్స్ ఉంటాయి. చెప్తుంటే మీకు ఇంతలాగా ఫీల్ అయితే చూస్తే ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. గిన్నె తీస్తే కడుగుతారని, పప్పు నానబెడితే రుబ్బుతారని, కంచం పెడితే వడ్డేస్తారని మనకు ముందే తెలుస్తుంది. మరి తెలిసిన విషయాన్ని ఫీల్ తెప్పించడం అన్న కారణంతో అంతసేపు చూపిస్తే ఎలా ఉంటుందండి? థియేటర్లో ఎవరు చూసుంటారో కానీ 1.5 సినిమా కాస్త 3-4 గంటలాగా అనిపిస్తుంది. ప్యూర్ OTT కంటెంట్ ఇది. మలయాళం సినిమాలాగే ఉంది. క్లైమాక్స్ మరీ దారుణం. అంత బాధలు పడ్డ అమ్మాయి ఏం చేసిందని ఇంకొంచెం స్ట్రాంగ్ ఫినిషింగ్ ఇచ్చుంటే బాగున్నాను. మళ్ళీ సాంగ్ ఒకటి సడన్గా ఉంది క్లైమాక్స్ ఎండ్ టైటిల్స్ టైంలో. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, మెసేజ్ కోసం ట్రై చేస్తారంటే ట్రై చేయండి, కానీ స్లోగా ఉండే సినిమా వద్దు అనుకుంటే మాత్రం చూడకండి. గుడ్ ఇంటెన్షన్ బట్ స్లో నెరేషన్. మీకు రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.